తులసి ఏంటి దాగుడు మూతలు? మర్యాదగా నిజం చెప్పు. అది అత్తయ్య. ఏంటి మోసం? ఎందుకు ఇలాంటి అబద్ధాలు? మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. చెప్తావా లేదా? మాట్లాడు లక్ష్మి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉన్నాను, కానీ అడ్డంగా దొరికిపోయింది. ఎలాగోలా మేనేజ్ చేయాలి. పిన్ని ఏమైంది? మోసమేంటి సుజాత? మన కోడలే పెద్ద మోసం అండి. తల్లి కాబోతున్న శుభవార్త చెప్పిందని మనం అందరం ఎంతో సంబరపడ్డాం. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. లక్ష్మి ఆడిందంతా అబద్ధమని నాకు అర్థమైపోయింది. ఏంటి పిన్ని నువ్వనేది? అవును నందిని, లక్ష్మి మనతో అబద్ధమే చెప్పింది. తన నోటితోనే ఇప్పుడు అన్ని రుజువు చేస్తా. ఏ నిజం చెప్పు, నువ్వు తల్లివి కాబోతున్నావన్న శుభవార్త చెప్పటం అబద్ధం కదా? నీ కడుపులో ఒక పసిబిడ్డ ప్రాణం పోసుకుంటుందన్న విషయం పచ్చి అబద్ధం కదా? ఒక అబద్ధం చెప్పి మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తున్నావు కదా? మమ్మీ, లక్ష్మి అలా ఇలా మోసం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? రే సంజయ్, నువ్వు ఆగరా. లక్ష్మి నీతో పాటు ఈ కుటుంబంలో అందరినీ మోసం చేస్తోంది. లక్ష్మి మర్యాదగా నిజం చెప్పు. మీ అమ్మంటే నీకు ఇష్టమే కదా? మీ మేనత్త తులసి అంటే అభిమానమే కదా? వాళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఆడింది అబద్ధమే కదా? నువ్వు చేస్తుంది మోసమే కదా? ఏంటి లక్ష్మి, అసలేం జరుగుతుంది? నువ్వు సంజయ్ సంతోషంగా ఒక శుభవార్త చెప్పారని మేమెంతో పొంగిపోతే అదంతా మోసమని పిన్ని చెప్పడం ఏంటి? నువ్వలా మౌనంగా ఉండడం ఏంటి? మమ్మల్ని ఎవరిని మోసం చేయట్లేదని చెప్పు. నువ్వు కన్సీవ్ అయిన విషయం అబద్ధం కాదని చెప్పు. నా ప్లానింగ్స్ ని, నా ఫ్యూచర్ ని అన్నిటినీ చంపేశావు. మై గాడ్. లక్ష్మి మాట్లాడవేంటమ్మా? సమాధానం చెప్పు లక్ష్మి. నువ్వు తల్లివి కాబోతున్నావన్న విషయం అబద్ధం కదా? లక్ష్మి, ఏదోలా మేనేజ్ చేయి. నువ్వు కన్సీవ్ అయినట్టు ఇక్కడ అందరూ నమ్మాలి. లక్ష్మి నోరు తెరిచి నిజం చెప్పు. పిన్ని అనుమానం నిజమా కాదా? నువ్వు చెప్తేనే
ఇక్కడ అందరికీ తెలుస్తుంది. చెప్తాను. చెప్పు మరి. నేను తల్లిని కాబోతున్నాను అని మీ అందరికీ నేను అబద్ధమే చెప్పాను. లక్ష్మి, అందరి ముందు ఇప్పుడు నన్ను అడ్డంగా బుక్ చేసేసావు. ఛా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. లక్ష్మి, ఏంటిది? ఎందుకు అలాంటి అబద్ధం చెప్పావు? ఇలాంటి విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? ఆశలు రేపి మోసం చేస్తే నీ మీద మాకున్న నమ్మకం పోతుందని నీకెందుకు అనిపించలేదు? ఎందుకు ఇలాంటి నాటకం ఆడావు? నేను ఆడలేదు. మీ తమ్ముడు సంజయే నాతో ఈ నాటకం ఆడించాడు, అబద్ధం చెప్పించాడు. లక్ష్మి, నేను అబద్ధాలు ఆడించానా? రే సంజయ్, ఏంట్రా ఇది? నీ మీద చెప్తుందేంట్రా? ఇద్దరూ కలిసి నాటకం ఆడారా? అలాంటిదేమైనా ఉంటే అది నువ్వైనా లక్ష్మి అయినా బయటకు చెప్పాల్సిందే. ఈ రోజు నిజం తేలిపోవాల్సిందే. లక్ష్మి, నువ్వు సంజయ్ మీద, సంజయ్ నీ మీద చెప్పటం కాదు. మాకు నువ్వైనా సంజయ్ అయినా ఒక్కటే. మీలో ఎవరు అబద్ధం ఆడినా అది మీ ఇద్దరు అన్యోన్యతకే మచ్చ. ఇది మీ ఇద్దరి మధ్య సంకేత లేదని అర్థం. నిజం చెప్పండి. సంజయ్ నాతో అబద్ధం ఆడించాడు. మీకు మరో విషయం కూడా చెప్పాలి. ఏంటది? ఇంతవరకు మా ఫస్ట్ నైట్ జరగలేదు. అంతా బ్లాస్ట్ చేసి పారేసావు. మేనేజ్ చేస్తుందో నిజాలన్నీ బ్లాస్ట్ చేస్తుందో దెబ్బ కొట్టేశావు నన్ను. రే సంజయ్, ఏంట్రా ఇది? మీ ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారని ఇన్నాళ్ళు మమ్మల్ని నమ్మించడం కూడా మోసమే అన్నమాట. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా మాకు మీరిచ్చే గౌరవం ఇదేనా? ఎందుకురా ఇలాంటి నమ్మక ద్రోహాలు? ఇలాంటి నాటకాలాడి ఏం సాధించాలనుకున్నారు? రే సంజయ్, చెప్పరా? సంజయ్ సమాధానం చెప్పరా? చెప్తానక్క. లక్ష్మి చెప్పిందంతా నిజమే. ఐఎమ్ వెరీ సారీ. మేం మీతో అబద్ధమే చెప్పాం. కానీ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంట్రా రీజన్? మోసం చేసి కూడా దానికి అర్థం ఉందంటున్నావా? అర్థం పర్థం లేకుండా ఏంట్రా ఇదంతా? మమ్మీ, డాడ్, ప్లీజ్ కూల్. మీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను.
కానీ నేను చెప్పింది విన్నాక అందులో అర్థం లేదనిపిస్తే మాత్రం మీరు నన్ను ఏమైనా అనండి, అది నేను భరిస్తాను. నేను అమెరికా నుంచి ఇండియాకి రాకముందే లక్ష్మి జ్యోతిరాదిత్య ప్రేమలో ఉంది. లక్ష్మి వాళ్ళ అమ్మ మీద ప్రేమతోనో వాళ్ళ నాన్న మీద భయంతోనో జ్యోతిరాదిత్యను వదులుకొని నాతో పెళ్లి కొప్పుకుంది. మా నిశ్చితార్థం జరిగింది, కానీ ఆ నిశ్చితార్థంలో లక్ష్మి వెలికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగింది జ్యోతిరాదిత్య. ఆ విషయం ఎవరికి తెలీదు, నాకు తెలుసు, లక్ష్మికి తెలుసు. పెళ్లి కూడా జరుగుతుందో లేదో అనే భయంతోనే జరిగింది. ఇక అప్పటి నుంచి జ్యోతిలా లేడు. తాగుడుకు బానిసయ్యి మనింటి మీదికి చాలాసార్లు గొడవకొచ్చాడు. అడ్డొచ్చిన గోవర్ధన్ అంకుల్ని కూడా కొట్టాడు. నన్ను కొట్టాడు. గతంలో అలాంటివన్నీ జరిగాయి సంజయ్, కానీ వాటికి ఇప్పటి మీ అన్యోన్య దాంపత్యానికి సంబంధం ఏంటి? సంబంధం ఉందక్క. జ్యోతిరాదిత్య మనసులో ఇంకా లక్ష్మి అలానే ఉంది. ఆ ప్రేమ అలానే ఉంది. అది వాడి మనసులో నుంచి పూర్తిగా తీసేయడానికి లక్ష్మి తల్లి కాబోతుందని నేను అబద్ధం చెప్పించాను. ప్రేమించిన అమ్మాయి మరొకటి భార్య అయ్యిందేంటని ఆశలు చంపుకోవాలి. అలాంటిది ఆ అమ్మాయి ఒక బిడ్డకు జన్మనిస్తుందని తెలిస్తే ఇక ఎలాంటి ఆశలు ఉండవు. తన లైఫ్ ఏదో తను చూసుకుంటాడు, తన ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటాడు. కరెక్ట్గా నేనేదైతే ఆలోచించానో అదే కరెక్ట్ అక్క. అలాంటి పాజిటివ్ రిజల్టే మనం అందరం చూసాం. పాజిటివ్ రిపోర్ట్ ఏం వచ్చింది? మేమేం చూసాం? మాకేం అర్థం కావట్లేదురా. డాడ్, జ్యోతిరాదిత్యలో వచ్చిన మార్పు మీరు చూడలేదా? తను తాగుడు మానేశాడు. మన ఇంటి మీదకొచ్చి గొడవ చేయడం మానేశాడు. చాలా చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. లక్ష్మికి ఎక్కువగా కాల్ చేయడు, డిస్టర్బ్ చేయట్లేదు. ఇదంతా పాజిటివ్ రిజల్టే కదా డాడ్. లక్ష్మి నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలియదు, కానీ లక్ష్మిని మాత్రం నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించే లక్ష్మి జ్యోతిరాదిత్య మనసులో నుంచి పూర్తిగా దూరమైపోతేనే లక్ష్మి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే
అంతవరకు మా ఫస్ట్ నైట్ కూడా వద్దనుకున్నాం. కానీ మీ అందరి మనసులో ఆశ పెట్టి డిసప్పాయింట్ చేశాను. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. సంజయ్ బ్రో, చాలా రోజుల తర్వాత నేను నీకు గుర్తొచ్చానేంటి? అర్జెంటుగా వచ్చి కలవమన్నావు. ఏంటి విషయం? మంచి కథ ఏమైనా ఉంటే చెప్తావేమో అని పిలిచాను. కథ చెప్పాలా? వాట్ బ్రో, జోక్ చేస్తున్నావా? నోనో శ్రీకాంత్, నేనేం జోక్ చేయట్లేదు. సీరియస్గానే కథ విందామని పిలిచాను. నేనేం కథ చెప్తాను బ్రో, టైం పాస్ కోసం అడుగుతున్నావా? నో శ్రీకాంత్, నా టైం సెట్ చేసుకోవడానికి అడుగుతున్నాను. నాకేం అర్థం కావట్లేదు బ్రో. డ్రింక్ స్టార్ట్ చేయి, నెమ్మదిగా కథలోకి వెళ్దాం. 4వ పెగ్గుకు నీకు సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. Cheers! స్టార్ట్ చేసి శ్రీకాంత్, ఏదో ఒక కథ చెప్పు. కథ అంటే కథ అంటే ఏ చందమామ కథో, కాశీ మజిలీ కథో, అరేబియన్ నైట్స్ కథో కాదు. నాకు కావాల్సింది రియాలిటీ స్టోరీ. నిజంగా జరిగినవి, జరుగుతున్నవి అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు. లవ్ స్టోరీ చెప్పమంటావా? డీసెంట్ లవ్ స్టోరీ కాదు, అందులో ఏమైనా క్రైమ్ ఉండాలి, ట్విస్ట్ ఉండాలి, ట్రాజెడీ ఉండాలి. అలాంటి స్టోరీ అంటే గబుక్కున ఏది గుర్తు రావట్లేదు. పోనీ మర్డర్ స్టోరీసు, సూసైడ్ స్టోరీసు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు. మర్డర్ స్టోరీస్ అంటే ఈ మధ్య ఓటీటీలో కొన్ని క్రైమ్ సిరీస్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకునే సిరీస్ తీశారంట. ఇక సూసైడ్ స్టోరీస్ అంటావా? ఈ మధ్య సెక్షన్ 498A వైరల్ అవుతుంది కదా. భార్య టార్చర్ తట్టుకోలేక కొంతమంది భర్తలు సూసైడ్ కి కమిట్ అయి చనిపోతున్నారు. కొంతమంది అయితే అసలే పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ బ్యాచులర్ గా ఉండిపోతే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ జనరేషన్లో చాలా మంది అబ్బాయిలు 30 ఏజ్ వచ్చినా మ్యారేజ్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. నేను కూడా పోస్ట్ పోన్ చేశాను. యువర్ బ్రిలియంట్ బ్రో, బట్ నాకు ఆ ఛాన్స్ లేదు. ఐ గోట్ మ్యారీడ్. లవ్ స్టోరీస్, కాంప్లికేషన్స్ కంటే సడన్ గా జరిగే ఆ అరేంజ్డ్ మ్యారేజ్ లో చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. లవ్ అంటే వెంటనే బ్రేకప్ చెప్పేయచ్చు, కానీ పెళ్లికి వెంటనే బ్రేకప్ చెప్పేయడం కష్టం. లీగల్ గా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి. పెళ్లి తర్వాత లైఫ్ సెట్ అయిపోతే ఆ జర్నీ హ్యాపీగా, స్మూత్ గా సాగిపోతుంది. తేడా కొడితే ఇంకా భార్యాభర్తల ఇద్దరి జీవితాలకు మనశ్శాంతి లేకుండా పోతుంది.
అవును బ్రో, ఇప్పుడు అలాంటివే చూస్తున్నావు. ఇప్పుడు నేను రమ్మంది ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికే. ఈ రాత్రికే మీ ఫస్ట్ నైట్. లక్ష్మితో నీ కొత్త జీవితం మొదలు కావాలి. నా లైఫ్లో లక్ష్మి ఉండకూడదు. అంటే లక్ష్మిని చంపేస్తాను. ఈ ఫస్ట్ నైటే లక్ష్మికి డెత్ నైట్.